జీసీసీ అధికారుల బాధ్యత రాహిత్యంతో రైతుల నుంచి సేకరించిన పంటల ఉత్పత్తులు గోడౌన్లలో మూలగడంతో సంస్థ నష్టాల బారిన పడుతోంది. జీసీసీ రైతుల నుంచి కొనుగోలు చేసిన 500 టన్నుల ఆర్గానిక్ కాఫీ గింజల్ని సకాలంలో మార్కెటింగ్ చేయకపోవడం వలన సంస్థకు 3 కోట్ల రూపాయల వరకు నష్టం ఉండవచ్చని అంచనా. మార్కెట్లో కిలో ఆర్గానిక్ చెర్రీ కాఫీ గింజలకు 500 రూపాయలు పైబడి ధర ఉన్నప్పుడు జీసీసీ అమ్మలేకపోయింది. ప్రస్తుతం చింతపల్లి జీసీసీ గోడౌన్లలో 300 టన్నులు, జీకే వీధి గోడౌన్లలో 200 టన్నులు గింజల్ని అధికారులు నిల్వ చేశారు. ప్రస్తుతం ఈ గింజల్ని బూజు పట్టే స్థితికి చేరుకున్నాయి. అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించిన అరకు కాఫీని జీసీసీ మార్కెట్ చేయలేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కొనుగోలు చేసిన కాఫీ గింజల్ని మార్కెటింగ్ చేయలేకపోవడానికి కారణమేంటని డివిజనల్ మేనేజర్ వెంకటేష్ ని ప్రైమ్ 9 సంప్రదించగా స్పందించడానికి ఆయన నిరాకరించారు. పై అధికారుల వలన తమకు సమస్యలు వస్తాయని తాను మాట్లాడలేనని తెలిపారు. ఉన్నతాధికారులు ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరిపితే అవకతవకలు బయటపడతాయని పలువురు అంటున్నారు. జీసీసీ వైఖరి మారకపోతే సంస్థకు నష్టాలు తప్పవని చెబుతున్నారు. చాలా వెళ్ళలేదు మరి ఇంకా పచ్చి చూపిస్తున్నారు ఇక్కడికి మనకి ఇంకెళ్ళలేదు. ఇది స్టాక్ ఇంకెళ్ళలేదు, అందుకనేసి ఇంతవరకు ఉండిపోయింది. ఇది పార్చ్మెంట్ కదా, పార్చ్మెంట్ ఇది పార్చ్మెంట్ పద్ధతి. ఇది నెంబర్ 1 తమ్ముడు, ఇది నెంబర్ 1 పార్చ్మెంట్ తమ్ముడు. ఇది అన్నీ తీసుకుందాం. ఎంత రేటు పెట్టుకున్నారండి? ఆర్గానిక్ 330 రూపీస్, 330 రూపాయలు పెట్టుకున్నారు. ఇంతవరకు మరి అమ్ముడుకు పోలేదు. అది దానివల్ల నష్టం వచ్చే అవకాశం ఉంది కదా? నష్టం వచ్చే అవకాశం అంటే రేపు మర్చెంట్ వస్తారు కదా, అది ఏ రేటుకి వస్తుందో ఏటైనా చూసుకున్న తర్వాత అప్పుడు నష్టం వస్తే లాభం వస్తే తెలుస్తుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే నష్టం లాభం అనేది తేడానికి ఛాన్స్. అంటే ఆల్రెడీ మళ్ళీ సీజన్, కాఫీ సీజన్ స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ కొన్నది ఇంకా మార్కెట్కి వెళ్ళలేదు. ఇది లోపం ఎక్కడున్నది అంటారు? మార్కెట్ కంటే మర్చెంట్లు వస్తున్నారు సార్, చూశారు. 3-4 పార్టీలు వచ్చాయి, వాళ్ళు కొంత తీసుకోవడం జరిగింది. మొత్తం ఒకేసారి కొన్ని బల్క్ ఎక్కువ అవడం వల్ల బల్క్ మీద సర్కిల్లో బల్క్ కొనే వాళ్ళంతా మా అడాప్షన్ కంపల్సరీగా ఇన్స్ట్రక్షన్ తీసుకొని అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఈ మధ్యలో అమ్ముడుపోతుంది సార్. ఇప్పుడు ఆర్గానిక్ దగ్గర 30,000 టన్నులు కొనుగోలు చేశారు కదా రైతుల దగ్గర నుండి. ఎంత అమౌంట్ ఎంత దానికి అయ్యిందొచ్చండి? ఇప్పుడు ఇంచుమించు 16 crores ఉంటుంది సార్, 16 కోట్ల వరకు. ఓకే.